వెల్కమ్ టు మెగా 9 టీవీ పాడి పంటలు. పొగాకు రైతుల సంక్షేమం కోసం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు కీలక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో కేంద్రం ఈ సమస్యలపై దృష్టి సారించింది. తాజాగా కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ అదనపు సెక్రటరీ నితిన్ కుమార్ యాదవ్, డైరెక్టర్ మోనికా గౌర్ రాష్ట్రానికి వచ్చి ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. ఈ భేటీలో పొగాకు రైతులకు మద్దతుగా 3 ప్రతిపాదనలు రూపొందించారు. వడ్డీ లేని వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, ప్రోత్సాహాలు, ధర లోటు భర్తీ వంటి అంశాలపై చర్చించారు. ఈ ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించి రైతుల ప్రయోజనాలు ఎటువంటి నష్టం కలగకుండా చూడాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పొగాకు సాగు చేస్తున్న రైతులు అధిక ఉత్పత్తి, అంతర్జాతీయ మార్కెట్లో తగ్గిన డిమాండ్ కారణంగా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గత కొన్ని నెలలుగా పొగాకు రైతులు నిరంతరం పడిపోవడం, గిట్టుబాటు ధర లభించకపోవడం రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. ముఖ్యంగా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని వేలాది మంది రైతులు ఈ సమస్యకు సతమతమవుతున్నారు. సీజన్లో అధిక దిగుబడి ఉన్నప్పటికీ కొనుగోలుదారులు లేకపోవడం, తక్కువ ధర పలకడంతో రైతులు తమ పంటను నిల్వ చేసుకుని అప్పుల పాలవుతున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సమస్యకు ప్రాధాన్యత ఇచ్చి కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఈ ఉన్నత స్థాయి సమావేశాలు ప్రధానంగా రైతులను తక్షణమే ఆదుకోవడానికి ఒక 3 పటిష్టమైన ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అందులో మొదటిది పొగాకు రైతులకు వడ్డీ లేకుండా వర్కింగ్ క్యాపిటల్ రుణాలు జారీ చేయడం. రెండవది మార్కెట్లో నిలదొక్కుకోవడం, రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహాలు అందించడం. మూడవది ధర పడిపోవడం వల్ల రైతులకు వస్తున్న నష్టాన్ని, అంటే ధర లోటును భర్తీ చేయడం. ఈ 3 ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో చర్చించారు. ఫైనల్ గా కేంద్ర రాష్ట్రం కలిసి ఏ నిర్ణయం తీసుకున్నా దానివల్ల రైతులకు ₹1 కూడా నష్టం వాటిల్లకూడదని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి ఏడాది పొగాకు కొనుగోళ్ల సమయంలో అదే సమస్య రిపీట్ అవ్వడం పట్ల సీఎం చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. కేవలం ఈ ఒక్క ఏడాది తాత్కాలిక ఉపశమనం కలిగిస్తే సరిపోదని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ వ్యూహాలతో సమగ్ర విధానాన్ని రూపొందించాలని అధికారులు ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ లేనప్పుడు కంగారు పడి తక్కువ ధరకు అమ్ముకోకుండా 1-2 ఏళ్ల పాటు పంటను సురక్షితంగా నిల్వ ఉంచే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ధరలు స్థిరపడిన తర్వాత రైతులు తమ పంటను విక్రయించుకునేలా ఒక సిస్టమ్ తీసుకురావాలని చెప్పారు. అలాగే లో, మీడియం, హైగ్రేడ్ పొగాకును మార్కెట్లో ఎలా అమ్ముకోవాలనే దానిపై ట్రేడర్లతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. సీఎం సూచనలతో ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తన భుజాలపై వేసుకున్నారు. సీఎం కర్నూలు పర్యటనకు వెళ్లిన వెంటనే కేంద్ర బృందంతో కలిసి పెమ్మసాని వర్చువల్ గా పొగాకు బయ్యర్లు, ట్రేడర్లతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు, ఎంపీలు లావు కృష్ణదేవరాయలు, మాగంటి శ్రీనివాస్ రెడ్డి కూడా వర్చువల్ గా పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడానికి అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా నిలుస్తున్నాయని పెమ్మసాని స్పష్టం చేశారు. ఈ కష్టకాలంలో బయ్యర్లు కూడా ఒక అడుగు ముందుకు వేసి రైతులకు మేలు చేయాలని సూచించారు. ట్రేడర్ల వైపు నుంచి ఏమేం సాయం చేయగలరో చర్చించుకొని సోమవారం నాటికి మంచి ప్రతిపాదనతో రావాలని ఆయన బయ్యర్లను కోరారు.